హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఎప్పుడు వెజ్ రెసిపీస్తో వచ్చే నేను ఈరోజు మీ ముందుకి ఒక ఎక్సలెంట్ నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసా. అదేంటంటే చికెన్ ఫ్రై. అద్దరిపోతుంది టేస్ట్. అసలు ఇది అయితే నా రెసిపీ కాదండోయ్, మా పక్కింటి వాళ్ళు, మా నైబర్స్ చేసుకునే రెసిపీ నేను తిని చాలా ఇష్టపడ్డాను నేను. సో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు మాకు చేసి ఇచ్చారనమాట. మా ఇంటికాడ వచ్చి చేసి పెడుతుంటే నేను అది వీడియో క్యాప్చర్ చేశాను. సో అది నాకు ఫ్యూచర్లో పనికి వస్తుంది. సో మీరు కూడా చూస్తారు అలాగని చేశానన్నమాట. చాలా చాలా సింపుల్, చాలా బాగుంటుంది. సో చాలా ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పట్టినా కూడా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఎలా చేయాలో చూద్దామా దీన్ని. ఇక్కడ మేము తీసుకున్నది 1.5 కిలో చికెన్. దాన్ని క్లీన్ చేసేసుకుని శుభ్రంగా దాంట్లో ఫస్ట్ కారం 3 స్పూన్స్ ఆఫ్ కారం అయితే పట్టింది దీనికి. అలాగే ఇది గరం మసాలా. దీంట్లో ఏంటంటే ధనియాలు వేయించుకున్నవి, ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లిపాయలు వేసి కొట్టుకున్న మసాలా. ఇది 1 స్పూన్ వేయాలి, ఇది కంపల్సరీ అండి. సో దీనికి కొంచెం సాల్ట్, ఒక 2 స్పూన్స్, ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసేసారు. అలాగే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే చిటికెడు పసుపు వేసేసుకోవాలి. వేసుకుని దీంట్లో కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దీన్ని చక్కగా మ్యారినేట్ అయితే చేసుకోవాలి. చూసారా, ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుని పక్కన ఒక కడాయి తీసేసుకుని దాంట్లో అలా 2 to 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని ఒక హాఫ్ ఉల్లిపాయ, ఒక 2 గ్రీన్ చిల్లీస్, కొంచెం కరివేపాకు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువ పట్టదు. సో దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నారనమాట మళ్ళీ. సో ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇదంతా కొలత 1.5 కిలో చికెన్ కండి. సో ఇది చక్కగా ఫ్రై అవ్వాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో అది సో ఆ మ్యారినేట్ అయిన చికెన్ని వేసుకుని దీన్ని చక్కగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టేసుకుని ఏంటంటే అలా కలుపుతూ చక్కగా లో ఫ్లేమ్లో వాటర్ గట్ట ఏమి యాడ్ చేయము. అలాగే లిడ్ కూడా పెట్టకూడదు, మూత కూడా పెట్టకుండా దీన్ని అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 1-2 మినిట్స్కి ఒక్కసారి కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చక్కగా వాటర్ అది వదిలి చూసారా 50% అయితే ఫ్రై అయిపోయింది. దాన్ని అలానే కలుపుతూ ఉంటే చక్కగా దగ్గరికి అయిపోతుంది అనమాట. వాటర్ అంతా ఎగిరిపోయి ముక్క కూడా చక్కగా ఉడికిపోతుంది. ఈ స్టేజ్లో కూడా చాలా ఎమ్మీగా ఉంది మేము టేస్ట్ చేస్తే పీస్. సో అలా చూసారా వాటర్ వచ్చింది, కొంచెం గ్రేవీ కింద ఉంది కదా, అది కూడా ఎగిరిపోవాలన్నమాట. సో అలా అలా కలుపుతూ ఉంటేనే దాని టేస్ట్ అనమాట చికెన్ది. అలా కలుపుకుంటూ దాని కలర్ అన్నది మారాలి. అంతవరకు ఇంకా మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి. మ్యారినేషన్ అప్పుడు వేసేసాం కదా, చేయడం కూడా చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే ఇది ఓపిక్గా వేపుకోవాలంతే. అలా ఒక 5-10 మినిట్స్ కొంచెం అవ్వేసరికి ఈ కలర్ అయితే వచ్చేస్తుంది. చూసారా, ఇంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ కొట్టుకున్నాం కదా ధనియాలు, ఎండు కొబ్బరి, అలాగే ఎల్లుల్లిపాయ వేసి కొట్టుకున్న మసాలా పొడి ఇంకొంచెం వేసుకోవాలి. సో అంతే కలిపేసుకుని దాని మీద ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే అయిపోయా.